చాలా సంతోషం. వచ్చినటువంటి ప్రతి భక్తులు కూడా ఓపికగా రావాలి, మంచిగా దర్శనం చేసుకోవాలి, మంచిగా మీ మొక్కులు చెల్లించుకోండి. మళ్ళీ మీ కోరిన కోరికలు ఏవైతున్నాయో మళ్ళీ కోరుకోండి. మళ్ళీ వచ్చే జాతరకు కూడా మీ పిల్ల పాపలతో ఇంకా రావాలని కోరుకుంటాము. ఈసారి రోడ్లు వెడల్పైనాయి, క్యూ లైన్స్ పెట్టినాం, పైన షెడ్స్ కూడా అక్కడ బయట షెడ్స్ కూడా నిర్మాణం చేసినాము ఇబ్బంది లేకుండా. అదేవిధంగా లోపల కూడా ఎప్పటికప్పుడు జస్ట్ 10-15 మినిట్స్లో దర్శనం కూడా అవుతుంది. కాబట్టి ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లమ్స్ రాలే. ఆ సమ్మక్క సార్లమ్మ దయతోటి అన్ని సవ్యంగా జరగాలని దేవుణ్ణి మొక్కుకుంటాం. ఇప్పటి వరకు మీ దృష్టిలో, ఎందుకంటే ఇదివరకు రోడ్లు సాఫ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు వచ్చి ఉంటారు? దాదాపుగా మన పాత అంటే మొన్న ఆదివారం వరకే మేము ఒక 70-80 లక్షల మంది అని అంచనా వేసినాం. ఎందుకంటే మన దాదాపు 4 రోజుల జాతర 40 రోజుల జాతర లాగానే సాగింది ఇప్పటి వరకు. మనం గద్దెల పునర్నిర్మాణం మన మాస్టర్ ప్లాన్ మొదలుపెట్టిన కాంచి ఏం జరుగుతుందో చూద్దాం అనేటోళ్ళు వేరే. ఈ 40 రోజులలో మాత్రం 60-70 లక్షల మంది వచ్చిండ్రు. ఒక్కొక్క రోజు 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, 3 లక్షలు, ఇట్లా లక్షలలోనే. అంతకుముందు 20,000, 10,000, 1,00,000, 2 లక్షలు మనకు జాతరకు ముందు వరకు అట్లా ఉండేది. జాతర అయిన తర్వాత లక్షలాది మంది వచ్చేది. కానీ ఈసారి అట్లా కాదు, ముందు నుంచే లక్షలాది మంది వచ్చారు. దాదాపుగా ఇప్పటికే 60-70 లక్షల మంది, 70-80 లక్షలు అంటే మొన్నటి వరకు మేము అంచనా వేసింది. ఒక్కొక్క రోజు గంటకు 1,400 వెహికల్లు, 2,000 వెహికల్ అట్లా స్పీడ్గా కూడా వచ్చినాయి. రాత్రి మాత్రం బంపర్ టు బంపర్ అంట. ఏ అధికారిని అడిగినా బంపర్ టు బంపర్ వస్తుందని. సో ఇంకా ఇప్పుడు వచ్చేటోళ్ళు వస్తున్నారు. సాయంత్రం ఇంకా చాలా మంది వస్తారు. రేపు సమ్మక్క వచ్చే రోజు ఇంకా బాగా వస్తారు.